నమస్తే, వెల్కమ్ టు 1 న్యూస్ ఛానల్. లింక్ అవుతుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీకి చర్చలు విఫలమైన తర్వాత సమ్మె ద్వారానే ప్రభుత్వాన్ని రప్పించుకుంటామని జేఏసీ ఫిక్స్ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కంటే ఎక్కువ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి ప్రధాన బస్ స్టేషన్లతో పాటు జిల్లా కేంద్రంలోని డిపోల వద్ద కార్మికులు బైఠాయించి నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వం నడిపిస్తున్న అద్దె బస్సులను కూడా కొన్ని చోట్ల అడ్డుకునే ప్రయత్నం చేశారు కార్మికులు. ఈ సమ్మె ప్రభావం 60 నుంచి 65 లక్షల మంది ప్రయాణికులపై పడింది. ప్రధానంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసే మహిళలు, స్కూల్స్, కాలేజ్కి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో జనం ఆటోలు, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్నారు. కొందరు ఆటో డ్రైవర్లు ట్రావెల్ ఛార్జీలు కూడా డబల్ చేస్తున్నారు. ప్రభుత్వం స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు, ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజీలను ప్రయాణికుల కోసం వినియోగిస్తుంది. రిటైర్డ్ డ్రైవర్లు, హెవీ లైసెన్స్ ఉన్న హోంగార్డులను తాత్కాలికంగా బస్సులు నడపడానికి రిక్రూట్ చేసుకున్నారు. డిపోల దగ్గర ఎటువంటి గొడవలు జరగకుండా అద్దె బస్సులను ఆటంకం కలగకుండా భారీగా పోలీసులు మోహరించారు. రవాణా శాఖ అధికారులు జిల్లాల వారీగా కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో ఉండే వారికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీస్ ను పెంచింది. సాధారణంగా రద్దీ సమయంలో మాత్రమే 56 రైళ్లు నడుపుతోంది. ఇప్పుడు రోజంతా నడుపుతున్నారు. రైలుకు మధ్య టైం గ్యాప్ కూడా తగ్గించారు. మియాపూర్, ఎల్బీ నగర్ రూట్ లో ప్రతి 4 నిమిషాలకు, నాగోల్, రాయదుర్గం రూట్ లో ప్రతి 3 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంచారు. ఇక రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కూడా మెట్రో రైలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకునేందుకు అధికారులు చర్చిస్తున్నారు. హైదరాబాద్ లో మెట్రో, ఎంఎంటీఎస్ ఉండడం వల్ల ప్రభుత్వం కొంతవరకు మేనేజ్ చేస్తుంది. కానీ పల్లె వెలుగు బస్సులు నిలిచిపోవడంతో గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లకు వెళ్లే రైతులు, రోగులపై ఈ ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. ప్రయాణికుల నుంచి ఈ అంశంపై డివైడ్ టాక్ వస్తుంది. కఠిన చర్యలు తీసుకొని అయినా ఆర్టీసీ సర్వీస్ అందుబాటులోకి తీసుకురావాలని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తలనొప్పులే కాకుండా ఆర్టీసీకి రోజువారీ వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం నిలిచిపోయింది. ఇక మహాలక్ష్మి పథకంపై సమ్మె ఎఫెక్ట్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తుంది. కానీ ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో మహిళలు ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కి ఛార్జీలు కడుతున్నారు. మహిళలు ప్రభుత్వం నడుపుతున్న కొన్ని అరాకొర బస్సుల్లో ఇప్పటికీ మహిళలు ఉచితంగానే ప్రయాణిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ను పరిశీలించేందుకు 4 ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించింది. దీనిపై నివేదిక ఇచ్చేందుకు 4 వారాల సమయం కోరింది. ప్రభుత్వం కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని జేఏసీ నేతలు విమర్శిస్తున్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని జేఏసీ చైర్మన్ ఏడూరు వెంకన్న స్పష్టం చేశారు.